హాయ్ గాయ్స్, నేను మీ వైఎస్ఆర్ గాయ్స్. ఇవాళ అయితే మేము ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాం గాయ్స్. ఇదిగోండి గాయ్స్, మా అక్క గాయ్స్. ఆనియన్ ఎంచుకున్న తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత సాల్ట్ అయితే వేయాలి గాయ్స్. అయ్యేంటి జీలకర్ర కానీ వేయాలి గైస్. ఇదిగోండి టమాటాస్ అయితే కట్ చేస్తుంది. తిరిగి ఇంకా టమాటాస్ అయితే వేయాలి గాయస్. వేసి బాగా కలిపెట్టేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో అయితే పెట్టుకోవాలి గాయస్. ఇప్పుడైతే సాల్ట్ పసుపు అయితే వేయాలి గైస్. ఇదిగోండి ఇదిగోండి 1 2 3 4 ఇంకోటి ఉంది బాయ్స్. మొత్తం 5 అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మూత పెట్టి మూత అయితే పెట్టేసేయాలి. నెక్స్ట్ తీసుకోవాలి. మొత్తం 1 2 3 4 5 మెంబర్స్కి వచ్చేస్తుంది. 5 ఎగ్స్ అయితే తీసుకోవాలి. మీ ఇష్టం, ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇదిగోండి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి అయితే కారం అయితే వేసుకోవాలి గైస్. ఇంకా టమాటాలు మెత్తగా చెప్పక్క వేసేది నేను ఇంకా 4 రోజులు అవుతుంది వీడియో చేసుకొచ్చి. ఇక్కడికి రాకుండా నుంచి బ్యాక్ అట్లా నెట్ వచ్చినప్పుడు మా అమ్మకి పెట్టేసి వాటర్ ఇప్పుడైతే కారం వేసుకోవాలి. మీ ఇష్టం, మీ టేస్ట్ ఎంతైతే కారం నచ్చిద్దో అంత వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. చూడండి రెడ్ కలర్లో వచ్చేదాకా అయితే వేసుకోండి. సిమ్లో అయితే పెట్టేసుకొని కోడిగుడ్లు అయితే కొట్టుకోవాలి గైస్. 5 మెంబర్స్కి చేసుకుంటున్నాం కాబట్టి 5 ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఓకే
ఇప్పుడు మేము ఎగ్ వేసుకునే విధానం కానీ చూపిస్తాం. ఇవ్వండి, ఇప్పటికన్నా ఎగ్ వేసాము. ఫోర్ వేసాంరా, 4 ఎగ్స్ అయితే ఇప్పటికి వేసాం. 5th ఎగ్ చూడండి, స్కిన్ ఎంత స్మూత్గా ఉందో. బాగా సెట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని అయితే చేయాలి గైస్. ఎక్కువ ప్రాసెస్. బాగా అయితే మిక్స్ చేసుకోవాలి గైస్. ఏం పండ్రా నీకు? మిక్స్ చేసుకోండి గైస్. రైస్ వేసుకోవాలా? ఎందుకు ఎంత అన్నం ఉంది? ఇప్పుడు రైస్ అయితే వేసుకోవాలి గైస్. బండి తీసి చెప్తా. కొంచెం కష్టంగా అయితే ఉంటుంది గైస్ కలిపేటప్పుడు. ఆగైతే మిక్స్ చేయండి గైస్. కారం ఆయిల్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి గైస్. మాకు కారం సాల్ట్ అయితే సరిపోలేదు, అందుకని మళ్ళీ వేసుకుంటున్నాం. నేను స్పైసీగా తింటాను గైస్.
కారం సాల్ట్ అయితే సరిపోలేదు, ఇంకా వేసుకుంటున్నాం. చెప్పాను కదా మేము స్పైసీ లవర్స్ అని. అయిపోయింది గైస్ ఫ్రైడ్ రైస్ అయితే. ఇంకా ప్లేట్లోకి వేసుకొని తిన్నామే.